హాయ్ ఫ్రెండ్స్, స్వామి రెడ్లాండ్స్ బేలర్స్. మాది వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అద్దంకి. యూట్యూబ్లోకి వెళ్ళి స్వామి రెడ్లాండ్స్ బేలర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే మా దగ్గర బేలర్స్ మొత్తం మీరు చూడవచ్చు. రెడ్లాండ్స్ 330 ఎక్స్ట్రా వైడ్ బేలర్స్ ఉంటాయి. అలాగనే మనకి రెడ్లాండ్స్లో ఉండే మోడల్స్ మొత్తం జంబో 1209, తర్వాత జంబో 1211, తర్వాత జంబో 1208 ఇలాగా మన దగ్గర ట్రైలేషన్ మిషన్స్, డెమో చేసిన మిషన్స్, వీటితో పాటు రీకండిషన్ చేసిన బేలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా మీకు బేలర్స్ కావాలనుకుంటే పైన డిస్ప్లేలో కనిపించిన నంబర్కి కాల్ చేయొచ్చు. మన దగ్గర సబ్సిడీలో వచ్చి ట్రైలేషన్ మిషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరు టైం వేస్ట్ కాల్ చేయొద్దు, ఎప్పుడూ బేలర్స్ అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర రెడ్లాండ్స్ బేలర్ స్పేర్ పార్ట్స్తో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మీరు స్వామి రెడ్లాండ్స్ బేలర్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు రెడ్లాండ్స్ బేలర్ గురించి ఆల్ రిపేర్స్ వీడియోస్ తీసి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ రూపంలో పెట్టడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మెకానిక్ అవైలబుల్ లేనప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ప్రతి పార్ట్ గురించి మీరు చూడవచ్చు. స్కేల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాగ గేర్ బాక్స్, హైడ్రాలిక్ పంపు ఫిట్టింగ్ వీడియో ఇది. అంటే నేను మొత్తం చూపించలేను కాబట్టి మీకు కొంచెం చూపిస్తున్నాను. మీరు ఒకసారి హైడ్రాలిక్ పంప్ అని చెప్పేసి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే వస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ప్రతి వీడియో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బేలర్లో ఉండే కస్టమర్స్ చాలామంది ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు చూస్తున్నారు, అప్పుడు వీడియోస్ అనేవి కనిపించకపోవచ్చు మీకు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒకసారి ఈ వీడియోస్ అనేవి ఒకసారి చూడండి. మీరు ఆ కటర్ బార్ ఎలా ఇప్పాలి, ఎట్లా ఫిట్ చేయాలనేది ఒకసారి చూడండి. మీకు ఒకసారి చూస్తే ఏంటంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అలానే మీకు ఏంటంటే చాలామంది ఏంటంటే లోపల డీప్ ప్లేట్ బేరింగ్స్ పోయి లోపల స్పోక్స్ అనేవి ఒకదాని మీదకి ఒకటి వచ్చేసి గడ్డి లోపలికి తీసుకోకపోవటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ నేను యూట్యూబ్లో పెట్టాను. మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒకసారి చూస్తే మీకు దాని గురించి కంప్లైంట్ల గురించి అర్థమవుతాయి ఫ్రెండ్స్. కొత్త కస్టమర్స్ ఇవన్నీ చూసి ప్రతి బేలర్ ఈ విధంగా ఇప్పి ఓపెన్ చేసి చేయాలని చెప్పేసి ఏం భయపడొద్దు. ఇవేంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. లేదంటే 3 ఇయర్స్కి ఒకసారి ఏంటంటే బేలర్ మొత్తం కంప్లీట్ రీకండిషన్ చేయాలి. రీఫిట్టింగ్ చేసి బేరింగ్స్ మొత్తం చేంజ్ చేసి ఫిట్టింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మెయిన్ గేర్ బాక్స్ అనేది ఎలా ఇప్పాలి, మీకు లోపల గేర్ వీల్స్ ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి కూడా నేను వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. క్లచ్ ప్లేట్లు చేంజ్ చేయటం, అలానే మీకు పంపు లోపల ఓరింగ్స్ ఇవన్నీ చేయాలంటే కొంచెం మీకు మెకానిక్ ఫీల్డ్ టచ్ ఉండాలి. లేదంటే ఇప్పకండి, ఎందుకంటే పంపు ఒకవేళ ఇప్పారనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంతా అవి బిగించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇవేంటంటే కేవలం కొంతమంది మెకానిక్స్కి మాత్రం యూజ్ అవుతాయి. పంపు ఎలా ఇప్పాలి, ఎలా ఫిట్ చేయాలనే దానికోసం. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ నేను ఒక వీడియో అనేది ఇందులోనే మీకు లాస్ట్ చూపిస్తాను. స్కేల్ వరంగ్ గేర్ బాక్స్ ఫిట్టింగ్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. యూట్యూబ్లోకి వెళ్ళి స్వామి రెడ్లాండ్స్ బేలర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసిన తర్వాత స్కేల్ మోటార్ ఫిట్టింగ్స్ అని చెప్పి ఈ వీడియో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ రివర్స్ గేర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే నెక్స్ట్ బేల్కి